పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా తెలంగాణలో, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మోడీకే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మోడీ గారికి ఓడేయారు? అంటే ఆయన ఇప్పుడు ఎట్లా అంటే ఒక రైల్వే గురించి కానీ పిల్లలకి చదువు గురించి కానీ అంటే ఆయన ఉన్న సైడ్ అంటే ఇప్పుడు ఆయన హిందీ, ఇప్పుడు ఆయన ఇటు సైడ్, మనము తెలంగాణ సైడ్ తెలుగు, లాంగ్వేజెస్ డిఫరెంట్ అయినా కానీ ఏంటంటే అక్కడ సైడ్ ఉన్న లేని వాళ్ళు బాత్రూమ్ కూడా లేని వాళ్ళకి కూడా వాళ్ళకి పెట్టియడము, ప్లస్ ఒక గ్యాస్ లేని వాళ్ళకి రావడము, కొన్ని బెనిఫిట్ వాళ్ళకి చేశాడు. కాబట్టి ఆయనలో ఉన్న కొన్ని ఇప్పుడు మనం ఏబీసీలు ఎట్లా ఉంటే అందులో నుంచి కొన్ని పథకాలు తీశాడు ఆయన. దాన్ని బట్టి కూడా ఒక ప్లస్ ఇప్పుడు చాలామంది అలాంటి తెలియని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పడం కాబట్టి వాళ్ళకి చేయడం మంచిగా అనిపించింది నాకు. పిల్లల విషయంలో కూడా కొంచెం భోజనం లేని వాళ్ళకి పెట్టడం అది చాలా మంచి విషయం నాకు. అది 3 నెలల పరిపాలన రేవంత్ రెడ్డి గారిది ఎట్లా ఉన్నది? ఏముంది, నేనైతే ఇప్పటివరకు ఒక ఫ్రీ బస్ కూడా ఎక్కలేదు. అసలు అది అంటున్నారు కానీ ఏ ఊరికి వెళ్ళింది లేదు. ఆ ఫ్రీ బస్ వచ్చిందేమో కానీ నేను ఏడికి వెళ్ళింది లేదు. ఫ్రీ బస్ లేనప్పుడేమోనేమో ఎన్ని పోవాల్సి వచ్చినా కూడా డబ్బులు ఖర్చు లేని అట్లుంది. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామంటుండు, ఫ్రీ కరెంట్ ఇస్తామని మాట్లాడుతున్నాడు. గ్యాసా? ఆ గ్యాస్ ఎట్లా ఉంది తెలుసా? అసలు గ్యాస్ బుడ్డి ఎలా ఉందో తెలుసా? నార్మల్గా గ్యాస్ కన్నా ఒక 5 రూపాయలు తక్కువ చేయించుకోవడం. 5 రూపాయలు తక్కువైతే అని దానికోసం కక్కుర్తి అవసరం లేదు. రూపాయి ఎక్కువ 2 రూపాయలు ఎంతో కష్టపడుతున్నాం. రోజుకి గడివే రోజుకి ఎప్పటికప్పుడే చేసుకొని బతికేటోళ్ళం. ఆ బతికి అదే చాలురా బాబు అని బతుకుతున్నాం. ఎందుకు? ఆ కరెంటు కూడా అట్లనే ఆ 200 కరెంటు అది కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఎంత వస్తుంది తెలుసా? మామూలు ఉన్నదానికి ఇప్పుడు మాకు వచ్చేది ఒక 500 లోపల 400 లోపల వస్తుంది. కొంతమందికి వచ్చేదాన్ని 8,000 12 15 ఉన్నోళ్ళకే, ఇంకా లేనోళ్ళు అంటే మినిమం మేము మామూలుగా ఒక జాబ్ చేస్తున్నాం వాళ్ళం, మాకే ఇంత వస్తే ఇంకా ఇంకా డౌన్ ఉన్న వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఎవరు సాస్తారు? వీళ్ళే కదా. వీళ్ళని ఓటు చేసేది ఎవరు? మేమే కదా. అంటే మేమే సాగుతున్నాం కదా వాళ్ళని. ఇప్పుడు మేము సాగుతున్నామా లేకపోతే వాడిని మమ్మల్ని సాగుతున్నాడా? వాస్తవం చెప్పండి. ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ డబ్బులు ఇస్తేనే వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేదు, ప్రస్తుతానికి అయితే నేను ఇన్ని రోజుల నుంచి నేను ఇందులో లేడీస్ దాంట్లో వర్క్ చేసినా కానీ నేను ఒక టీచర్నే, ఆ వర్క్ చేస్తున్నా కూడా ఎప్పుడు అలా ఏం లేదు. వచ్చిన వాళ్ళు తిన్నారేమో, తిన్నోళ్ళు తినని బతకని, అదేంది అది కూడా వాళ్ళకే కదా తినని. నేను అట్లా కూడా చెప్తున్నా. ఇప్పుడు తిన్నోడు తిననోడు వేరే విషయం. మేము తినలేదు కాబట్టే మేము వచ్చినాం. మేము మనసుతో వచ్చినాం కాబట్టి మేము మనసుతో వచ్చినాం. మాకు వచ్చేది ఏమైనా వస్తుందా? అరిగేది ఏముంది? ఎవడు వాడు తింటే వాడికి కుందే పోయేదే కానీ పైకి రాదు. వస్తే ఓ డేపు వస్తుంది. ఓ అన్నం తినడం 5,000 వస్తాయి. ఈ ఏళ్ళు పోతే ఎంత డేంజరు, ఈ వేలు పోతే ఇంకెంత. ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్కటి డిఫరెంట్. అంతే తీరుగా ఒకటి ఈ 5 లేనిది మనకు ముద్ద దిగదు. 5 చెయ్యి ఎరిగినోడే వాడు పని చేసుకొని ఎంత బతుకుతున్నాడంటే, ఉన్నోడు అందరు ఉన్నోడు బాగా తాగే అస్సలైన తాగినోడిని వాడిని అది ఆపమని చెప్పండి.